ఏటి సూతకంలో ఏ ఏ పనులు చేయకూడదు? సాధారణంగా ఈ రోజుల్లో కనిపించేటువంటిది చాలామంది అడుగుతూ ఉంటారు. పదే పదే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు ఎన్నో ఛానల్స్లో కానీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ చెప్తూనే ఉన్నారు. గోపురంలో కూడా గత కొన్నేళ్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయినా అప్పుడప్పుడు మళ్ళీ వినపడుతూనే ఉంటాయి. అవే సందేహాలు మళ్ళీ అక్కడే ఉంటారు. మరి ఇంతమంది చెప్పినా కూడా ఇది ఎందుకు అందరికీ పాకటం లేదు, ఎందుకు అందరికీ అర్థం కావటం లేదు, అర్థం కాదు. ఏటి సూతకం అనేటువంటిది ఎవరికి ఉంటుంది? తల్లికి కానీ తండ్రికి కానీ లేదా ధర్మంగా తాము ఎవరికి చెయ్యాలో వారికి కర్మ చేసినటువంటి వ్యక్తికి, అతని భార్యకి మాత్రమే ఏటి సూతకం ఉంటుంది, అందరికీ ఉండదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అయితే తండ్రికి కానీ తల్లికి కానీ చేసినప్పుడు ఏమవుతుంది? ఎంతమంది కొడుకులు ఉంటారో ఆ వ్యక్తులకి, బ్రతికి ఉన్నటువంటి కొడుకులు ఎంతమంది ఉంటారో ఆ కొడుకులందరికీ వారి భార్యలకి కూడా ఏటి సూతకం ఉంటుంది తప్ప ఇంటిలో మిగతా పెళ్ళైనటువంటి ఆడపిల్లలకి కానీ లేదా మనవలకి కానీ మనవరాళ్ళకి కానీ అల్లుళ్ళకి కానీ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళకి కానీ దాయాదులకి కానీ ఏటి సూతకం ఉండదు అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మాకు ఏటి సూతకం అని చెప్పేసి చుట్టాల్లో ఎవరి పోయినా కూడా అందరూ ఏటి సూతకం అని పాటించడం ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది. ఏటి సూతకం అనేటువంటిది కేవలం కర్మ చేసినటువంటి వ్యక్తులు వారి భార్యలకి మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప అందరికీ వర్తించదు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. సాధారణంగా అందరూ చెప్తూ ఉంటారు, మా తోటి కోడలు పోయారండి, మా పిన్నత్త గారు పోయారండి, మా పెద్దమామ గారు పోయారండి, మా వారి పిన్నమ్మ గారు పోయారండి, అత్తగారి చెల్లెలు పోయారండి, మాకు ఏటి సూతకం అంటారు. అసలు ఏటి సూతకం అంటే ఏమిటి అనేటువంటి విషయం ఎందుకు అర్థం కావటం లేదు. ఇది కర్మ చేసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఉండదు. కర్మ చేసిన వారి పిల్లలకి కూడా ఇది ఉండదు అనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. కర్మ చేసినటువంటి వాళ్ళైనా సరే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు సర్వసాధారణంగా వినిపించేటువంటి విషయం ఈ మధ్య కాలంలో ఏమిటంటే, ఏటి సూతకం అండి, ఇంట్లో దీపం పెట్టడం లేదు, నైవేద్యం పెట్టడం లేదు, గుడికి వెళ్ళటం లేదు, పూజలు మానేసాం, జపాలు మానేసాం, పారాయణలు మానేసాం. అంతకుముందు లలిత సహస్రనామం చేసుకునేవాళ్ళం, విష్ణు సహస్రనామం చేసుకునేవాళ్ళం, అన్నీ మానేసామండి. కొబ్బరికాయ కొట్టడం లేదండి, దేవుడికి పూలు కూడా పెట్టడం లేదండి, ఇంట్లో దీపారాధన చేయకూడదు, మా ఇంట్లో పండగలు చేయకూడదు. ఇది వరుసక్రమంగా దాదాపు అందరూ అంటూనే ఉన్నారు. అసలు ఎవరు చెప్పారు? ఇది ఈ విధంగా ఎలా ప్రచారం జరిగింది? ధర్మశాస్త్రంలో లేనటువంటి విషయాన్ని ఆధ్యాత్మికవేత్తలు ఎవరు కూడా ఎక్కడా ఎప్పుడూ చెప్పి ఉండరు. ఎవరికి వారు ఎందుకు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు? ఏటి సూతకం ఉన్నా సరే, కర్మ చేసిన వ్యక్తులైనా సరే, వారి భార్యలైనా సరే, ఇక్కడ 12వ రోజే బ్రాహ్మడికి భోజనం పెడుతున్నప్పుడే లోపల దేవతార్చన ఉంటే దేవుడికి నివేదన చేయమని చెప్తూ ఉంటారు, దీపారాధన చేయమని చెప్తారు. అంటే అక్కడితో వాళ్ళకి పితృకర్మ చేసేది ఆ రోజుకి మైల అనేది అయిపోతుంది. ఆ తర్వాత నుంచి వాడు నిత్యం కూడా చేసుకునేటువంటివి చేసుకోవచ్చు. ఆత్మహత్య మహాపాపం అని ఎందుకంటారు? అలాంటి వాళ్ళకి పితృపక్షాల్లో ఇప్పుడు చేయాలి. ఆత్మహత్య మహాపాపం అని చెప్తూ ఉంటారు. చాలామంది చాలా కారణాల వలన ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందికి పెద్ద సమస్యలేమీ లేకపోయినా ఉద్వేగానికి గురై ఆ క్షణంలో దానికి తట్టుకోలేక క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేసి తర్వాత ఏదో కారణాన ఎవరో తలుపు తట్టడం వలన లేదా ఎవరో అడ్డుకోవటం వలన వాడు దాని నుంచి తప్పించుకుంటారు. అయితే ఆత్మహత్య అనేటువంటిది మహాపాపం అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. ఎందుకు ఆత్మహత్య మహాపాపం అంటే, ఒక మనిషి భగవంతుడు నిర్దేశించినటువంటి జీవితకాలాన్ని జీవించక తన ఇష్టానుసారంగా జీవితాన్ని అంతం చేసుకోవడం. ప్రతి మనిషి జన్మించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే లోకాన్ని ఉద్ధరించడం అనేటువంటి విషయం కాకపోవచ్చుది. కాకపోతే ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది. పూర్వ జన్మల్లో కొన్ని కోటాను కోట్ల జన్మలు మనం ఎత్తి ఉంటాం. ఆ జన్మల్లో చేసినటువంటి పాప పుణ్యాల్ని అనుభవించటానికే మనం జన్మను ఎత్తుతాం. కాకపోతే మనిషి జన్మ ఎత్తడం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి జన్మగా చెప్తూ ఉంటారు. మనకి మాట్లాడడానికి, మన భావాల్ని వ్యక్తం చేయటానికి, మన చేతులతో పని చేయటానికి, మన కాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళడానికి
మనం ఆలోచించడానికి ఎన్నో అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించాడు. వాటిని ఉపయోగించుకోకుండా మనం అనుకున్నదే కాలేదు, ఈ కష్టాన్ని నేను పడలేను అని చెప్పేసి కొంతమంది జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనం ఏది రాసి తెచ్చుకున్నామో దాన్ని మనం అనుభవించే తీరాలి. భగవంతుడిని నమ్మాలి, మన ప్రయత్నంగా మనం ముందుకు వెడుతూ ఉండాలి. అంతే తప్ప కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం మహాపాపము. అదేవిధంగా న్యాయశాస్త్రం ప్రకారం అయితే అది నేరం కూడా. ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా నేరంగా చెప్తూ ఉంటారు. మనకి ధర్మశాస్త్రం కూడా ఇది దోషం అని చెప్తోంది. దీనివలన పుణ్యగతులు ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఎందుకు పుణ్యగతులు ఉండవు? మనకి భగవంతుడు ఒక జీవిత కాలాన్ని ఇంతవరకు జీవించాలని నిర్దేశించాడు. అందుకు మనం జన్మించినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉంటాయి. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా వాటిని భరిస్తూనే, వాటిని అనుభవిస్తూనే మన విద్యుక్త ధర్మాన్ని మనం చేసి తీరాలి. మనం ఏం చెయ్యాలని భగవంతుడు నిర్దేశించాడో ఆ బాధ్యతలన్నీ కూడా మనం తప్పనిసరిగా తీర్చుకోవాలి తప్ప మధ్యలో ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడం అవుతుంది. ఇక్కడ మరణించి తప్పించుకున్నాము అనుకుంటే సరిపోదు, మరు జన్మకైనా అవి వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడైనా కూడా వాటిని అనుభవించక తప్పదు. దానికి బదులు మనం ఏం చేశామో దాన్ని ఇప్పుడు అనుభవించేస్తే పోతుంది కదా. అనుభవిస్తేనే తప్పనిసరిగా ఆ పాపం కూడా పోతుందిట. పరిహారాలు చేయకపోయినా, శాంతులు చేయకపోయినా కొంతవరకు అనుభవించటం వల్ల కూడా పాపం కరిగిపోతుందిట. అందుకని దుఃఖం ఉన్నా, కష్టం ఉన్నా దాన్ని అనుభవించడానికే ముందుకు వెళ్ళాలి, తల వంచాలి తప్ప ఇలాంటి కష్టం వచ్చిందే, ఇలాంటి దుఃఖం వచ్చిందే, ఇలాంటి నష్టం వచ్చిందే, పరువు పోయిందే అని అనుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు. శ్రీరామచంద్రుడి కంటే, ధర్మరాజు కంటే కష్టాలు ఎవరికి రాలేదు. నలమహారాజు కంటే కష్టాలు ఎవరికి రావు. పట్టాభిషేకం చేయవలసినటువంటి తరుణంలో, ఆ క్షణంలో నారబట్టలతో అడవికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. ధర్మరాజు ఒక రాజు బిడ్డ, రాజ్య పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వాడు అడవుల పాలై భిక్షాటన కూడా చేశాడు. మనకి అంతకంటే కష్టం వచ్చిందా? రాలేదు కదా. అంతకంటే వచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరికి వాళ్ళకి అది చాలా గొప్పగా అనిపించవచ్చు, చాలా పెద్ద కష్టంగా అనిపించవచ్చు. నేను కష్టం అనుభవిస్తున్నాను, అది నీకెందుకు అర్థమవుతుంది అనేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ దాన్ని భూతత్వంతో చూడకుండా ఇలాంటి పాపం ఏదో నేను పూర్వజన్మలో చేశాను, తల వంచాలి, అనుభవించాలి. ఒకవేళ మనం చెయ్యనటువంటివి కూడా మన మీద ఆపాదించబడితే సత్యం ఎప్పుడూ దాగదు, ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తుంది. కొంతకాలం తర్వాత అయినా మీరేమిటి అనేటువంటిది రుజువయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకి ఒకటి, బాధ్యతలు తీర్చుకోకుండా, కర్తవ్యం నిర్వర్తించకుండా సగంలో తనకి తానుగా నిర్ణయం తీసుకొని తప్పుకోవడం, మరణించడం అనేటువంటిది అదొక మహాపాపం. అంతేకాకుండా వాళ్ళకి కొన్ని కోరికలు కూడా ఉండి ఉంటాయి కదా, అవి తీరకపోవడం వల్లే కదా వాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఏమిటంటే పుణ్యలోకాలకి వెళ్లకుండా ఆత్మయి తిరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయిట. మరి పుణ్యగతులు దొరకకపోతే శరీరంతో ఉన్నప్పుడే సాధించుకోలేనటువంటి వాళ్ళు అశరీరంగా గాలిలో తిరుగుతూ ఏమి నెరవేర్చుకోగలుగుతారు? అటు పుణ్యగతులకి వెళ్ళిన వాళ్ళు కాదు, పుణ్యలోకాలకి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు, భూమి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళు కాదు. అది ఘోరమైనటువంటి నరకం. బ్రతికి ఉన్నప్పటికంటే కూడా పెద్ద నరకంగా చెప్తారు దాన్ని. అందుకని ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోకూడదు. చేసుకోవడానికి ప్రయత్నించి బయటికి వచ్చినా కూడా అవమానంగానే ఉంటుంది కదా. అది ఒక ఎత్తు అయితే, మరణించారనుకోండి, ఆ తర్వాత ఏమిటి మీరు సాధించేది? భూమి మీద ఉన్నప్పుడు మీరేమీ సాధించలేదు. శరీరం ఉంది, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, నోరుంది, చెవులున్నాయి, మేధస్సు ఉంది, పని చేయగలిగే శక్తి ఉంది, అవకాశాలు ఉన్నాయి.